హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నిన్న సాటర్డే కదా, నా చిట్టుతల్లి ఇంటి దగ్గరే ఉంది. చూడండి ఎంత అల్లరి చేస్తుందో అని చెప్పేసి నేను వాళ్ళకి వర్క్ ఇచ్చాను. చక్కగా ఇద్దరు పిల్లలు కలిసి వర్క్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా డ్రా చేస్తున్నారో. అలాగే హోంవర్క్ కూడా చేసేసింది చిట్టుతల్లి. వీళ్ళ చేతిలో ఉన్న బుక్స్ నేను బయట కొన్న బుక్స్ ఇవన్నీ కూడా. వీటిలో కొన్ని ఆన్లైన్ అవి, కొన్ని ఆఫ్లైన్లో కొన్న బుక్స్ ఇవన్నీ. వీటన్నిటిని కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బాగా అల్లరి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి పని పెట్టాను అనమాట. ఈ బుక్స్ చూసే ఉంటారు మీరు, ఆన్లైన్లో చాలా చీప్గా వస్తాయి, కానీ చాలా మంచి బుక్స్ ఇవి. మా అమ్మాయి బాగా యూజ్ చేసింది వీటిని. ఈ బుక్స్ చాలా యూజ్ఫుల్ అండి చిన్నపిల్లలకి. 4 బుక్స్ వస్తాయి. అలాగే ఒక పెన్ను, ఒక 10 రీఫిల్స్ వరకు వస్తాయి. పిల్లలకి ఇలాంటివి కొన్ని ఇస్తే వాళ్ళ ఇంటి దగ్గర కూడా నేర్చుకుంటూ ఉంటారు, ప్రాక్టీస్ అవుతుంది కదా అని. అందుకని చెప్పేసి ఈ బుక్స్ అయితే కొన్నాను. బాగా యూజ్ చేసింది మా అమ్మాయి. చూడండి నా చిట్టు తల్లి అసలు ఏం కనపడనివ్వకుండా ఎవరికి రాస్తుంది. ఏంటని చూస్తే హెచ్ని ప్రాక్టీస్ చేస్తుంది తను. పిల్లలు ఇలా అల్లరి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇస్తే వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉంటారు. చూడండి చిన్న పిల్లోడు మా బాబు కూడా వర్క్ చేసేస్తున్నాడు వాళ్ళ అక్కని చూసి వాడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాకు తెలిసి వాడికి కూడా నేర్పించేస్తుంది వాళ్ళ అక్క. స్కూల్కి హాలిడే వచ్చిందంటే నాకు పెద్ద రిస్కే. ఇల్లంతా చిరాకు చిందరవందరగా ఉంటుంది. చూడండి బెడ్ పై ఎంత దారుణంగా చేసేసారో. వీళ్ళు సీతాఫలకాయలు తిన్నారు. పిల్లలు ఏది తిన్నా ముందు బెడ్ మీదే తింటారు, బెడ్ అంతా ఖరాబ్ చేస్తారు. మీ ఇంట్లో కూడా అంతేనా? చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇంట్లో పనులు చేసుకోవాలో లేదా వాళ్ళని ఆడించాలో బుజ్జగించాలో తెలియదు, అలా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు చేసే పనులు కూడా అన్నీ మనకి పని మీద పని పెంచుతాయి. నువ్వేనక్క? మరి అదేంటి యంగర్ బ్రదర్ చెప్పుకోదు. ఏంటి అంటే అక్క తొమ్మిది బదన్. అవును, మరి పక్కన నేను బదన్, యంగర్ సిస్టర్. పైన నుంచి చెప్పు, ఫస్ట్ నుంచి. మదర్, బ్రదర్, సిస్టర్. కలర్ బాల్, వైట్ కలర్ బాల్, బ్లూ కలర్ బాల్, గ్రీన్ కలర్ బాల్, ఎల్లో కలర్ బాల్, వైట్ కలర్ బాల్. అవి బాల్స్ కాదు, నేమ్స్ కాదు, అది స్పోర్ట్స్ నేమ్స్ చెప్పాలి. ఏ స్పోర్ట్స్కి ఆ బాల్ యూస్ చేస్తారు. ఇదేమో బాస్కెట్ బాల్, ఇది ఓకే. ఇదేమో ఫుట్బాల్, ఇదేమో వాలీబాల్, ఇదేంటి టెన్నిస్. బొమ్మ చూపిస్తారండి, ఇలా ఉంది కదా. కూర్చోండి అందరూ. కలర్స్ కాదు, చూపిస్తాను. 1 2 3 4 ఇలా చేసిన తర్వాత ఇలాగ అనాలి. ఇలాగ అన్నప్పుడు ఇదిగో అరటికాయ 1, దీన్ని పట్టుకొని 2 3 4, ఇదిగో అరటిపండు. ఇలా నాకు తెలిసిన టాలెంట్ అంతా చూపించి వీళ్ళని కాస్త అంతా ఆడిస్తూ ఉంటాను. మా ఇంట్లో ఈ స్లైడ్ ఉంది, దీంట్లో చక్కగా ఆడుకుంటారు మా పిల్లలిద్దరు. కానీ ఈరోజు అలా అనిపించట్లేదు. నేను అనుకుంటూ అదిగో మా అమ్మాయి చూడండి, అది నాది అనుకుంటా తీసుకెళ్ళిపోయింది. ఆ బొమ్మతో తను ఒక్కతే ఆడుకుంటుందంట. అందుకని అక్కడికి తీసుకెళ్ళిపోయి దూరంగా బాబు దగ్గర నుంచి ఆడుకుంటుంది. మీరు చూడండి ఎంత ఫీల్ అవుతున్నాడో పాపం. చూడండి మా పాప ఎంత స్పీడ్గా ఆడుకుంటుందో. వీళ్ళు చేసే గోలకి అల్లరికి మా గోళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. మా గోళ్ళు చూడలేదు కదా, మీకు చూపిస్తాను. చూడండి ఎంత అందంగా తయారు చేశారో చూడండి. వాళ్ళ డ్రాయింగ్ వేసి చక్కగా. మీ ఇంట్లో కూడా ఇలానే ఉన్నాయా? మీ వాల్స్ అన్నీ కూడా చూడండి ఎంత అందంగా ముస్తాబు చేశారో మా గోడల్ని. ప్రతిదీ గోడ మీద రాయడమే. ఇదైతే మా బెడ్రూమ్. అసలు ఎంత దారుణంగా తయారు చేశారో చూడండి. ఈరోజు వీళ్ళకి మిల్ మేకర్ కర్రీ వండాను. చాలా ఇష్టంగా తింటారు, ఒక్క ముద్ద కూడా మిగిల్చరు, అంత బాగా నచ్చుతుంది కర్రీస్. అయితే చిన్నపిల్లలకి ఇష్టమైన కర్రీస్ని నేను ఒకసారి ఒక వీడియోలో చేసి పెడతాను. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చెప్పినట్టు కనుక చేస్తే అసలు పిల్లలు ఒక ముద్ద కూడా మిగల్చరు, అంత బాగా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లల కర్రీస్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా. ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా పైనుంచి బట్టలు తీసుకొచ్చేసాను. ఇప్పుడు వీటన్నిటిని మడత పెట్టేసి సర్దేసుకోవాలి.